ఎడారి దేశం దుబాయ్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో పాటు అక్కడక్కడ వడగళ్ల వాన కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలు విమానాలు రద్దు చేశారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలిచ్చారు. అబుదాబి కమ్యూనిటీ ఈవెంట్స్ ని రద్దు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. దుబాయ్లో భారీ వర్షం కారణంగా గోడ కూలి ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. కేరళ మలప్పురం ప్రాంతానికి చెందిన సల్మాన్ ఫరీజ్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆర్డర్ డెలివరీ కోసం వెళ్లిన సల్మాన్ వర్షం కారణంగా బైక్ ఆగిపోవడంతో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్దకు వెళ్లాడు. బలమైన ఈదురు గాలుల ధాటికి ఆ భవనం గోడ మీద పడి సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. దుబాయ్లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై పిడుగుపడిన అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారీ వర్షం కురుస్తుండగా ఉరుముల గర్జనల మధ్య ఆకాశం నుంచి వచ్చిన పిడుగు నేరుగా బుర్జ్ ఖలీఫా పైభాగాన్ని తాకింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు. గతేడాది ఏప్రిల్లో కుంభవృష్టి ధాటికి దుబాయ్ చిగురుటాకులా వణికిపోయింది. 75 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఒక్కరోజులో భారీ వర్షం కురిసింది. ఏడాదంతా కురవాల్సిన వర్షం ఒక్కరోజులోనే పడ్డంతో దుబాయ్ మొత్తం అతలాకుతలమైంది. Water too much, road. Water too much.